ఉత్తరప్రదేశ్లోని అయోధ్య గ్రామం సమీపంలోని నిర్జన కాలువలో 22 ఏళ్ల దళిత యువతి మృతదేహం శనివారం ఉదయం కనబడింది. ఈ ఘటన పట్ల స్థానికులు, కుటుంబ సభ్యులు తీవ్రంగా షాక్కు గురయ్యారు. యువతిని అత్యంత పాశవికంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆమె శరీరంపై లోతైన గాయాలు ఉండటంతో పాటు కళ్లు కూడా కనిపించకుండా ఉన్నాయి. దాంతో దళిత యువతిపై ఘోర హత్యాయత్నం జరిగిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. యువతి హత్యకు ముందు ఆమెను అమానుషంగా హింసించినట్లు తెలుస్తోంది. యువతి శరీరాన్ని తాళ్లతో కట్టేశారు. శరీరంపై అనేక చోట్ల కత్తితో కోసి హింసించారు. దారుణంగా కాళ్లు విరగ్గొట్టారు. చాలా భయంకరంగా హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేశారు. ఈ హృదయ విదారక దృశ్యం చూసిన ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మూర్ఛపోయారు. ఇదిలా ఉండగా యువతి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. కానీ ఆ మరుసటి రోజే ఆమె మృతదేహం లభించడం ఆసక్తికరంగా మారింది. పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించినప్పటికీ ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సమాజ్వాదీ పార్టీ ఎంపీ అవధేష్ ప్రసాద్ మాట్లాడుతూ, ఈ యువతికి న్యాయం జరగకపోతే నేను రాజీనామా చేస్తాను అంటూ సంచలన ప్రకటన చేశారు. ఇలాంటి హత్యలు ఉత్తరప్రదేశ్లో క్షమించదగినవి కావు. బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం జరగాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.